సంక్రాంతి కానుకగా వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మొదటి నుంచి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ మేకర్స్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా F2 స్థాయిలో కామెడీ ఉంటుందని, అదే సమయంలో ఒక మంచి క్రైమ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. టీజర్కి మంచి స్పందన రావడంతో పాటు పాటలకు మంచి స్పందన దక్కింది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మా పెద్దోడు ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ గారు నా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని మహేష్ బాబు కోరుకున్నారు. ఈ సంక్రాంతికి మీరు చిరస్మరణీయులై విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్రైలర్ని పోస్ట్ చేశారు. జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 2 గంటల 25 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్లో కథ దాదాపు అంతా రివీల్ అయ్యింది. అత్యంత పవర్ఫుల్ వ్యక్తి కిడ్నాప్ చుట్టూ ఈ క్రైమ్ కథ తిరుగుతోంది. ఈ కిడ్నాప్ కేసును మీనాక్షి చౌదరితో కలిసి వెంకటేష్ తేల్చాలన్నమాట. వెంకటేష్, మీనాక్షి చౌదరి మాజీ లవర్స్. దాంతో వారిద్దరూ ఈ ఆపరేషన్ను కలిసి చేసేందుకు వెంకటేష్ భార్య ఐశ్వర్య రాజేష్ వెళ్తుంది. కిడ్నాప్ కేసు పరిష్కరించే సమయంలో జరిగే పరిణామాలు ఏంటి, ఆ సమయంలో మాజీ ప్రియురాలు భార్య మధ్య హీరో ఎలా నలుగుతాడు అనేది చాలా ఫన్నీగా అనిల్ రావిపూడి చూపించారు. కనుక సినిమా ఖచ్చితంగా మంచి వినోదాన్ని అందించబోతుందని అర్థమవుతోంది. ట్రైలర్లోనే ఎన్నో పంచ్ డైలాగ్స్, వావ్ మూమెంట్స్ పాటు నవ్వు తెప్పించే షాట్స్ పడ్డాయి. ముఖ్యంగా వెంకటేష్ చెప్పిన కొన్ని డైలాగ్స్ F2 డైలాగ్స్ మాదిరిగా కొన్ని సంవత్సరాల పాటు అంతా చెప్పుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్లో వెంకటేష్ తనదైన శైలిలో చెప్పిన డైలాగులు, భర్తలతో భార్యలు సిగ్గుతో ఉన్నారంటే ఉత్సాహంగా ఉందిరా అని అర్థం. మీ ఆడాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఒక టీజర్ ఉన్నట్లు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మై డియర్ ఫ్రెండ్స్, గుడిలోనూ, బడిలోనూ, కాలేజ్లోనూ, ఆఫీస్లోనే మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. ఇలా సోషల్ మీడియాలో ముందు మంచి మీమ్స్ మెటీరియల్ అయ్యేలా డైలాగులు ఉన్నాయి. ఇక లాస్ట్ వెంకటేష్ని ఉద్దేశించి హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీనే అనే డైలాగ్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ని ఆకట్టుకోబోతుంది అనే నమ్మకం కలుగుతుంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియా సంగీతాన్ని అందించారు. పాటలకు మంచి స్పందన దొక్కింది. ఇప్పటికే పాటలతో విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతి విజేతగా నిలుస్తారేమో చూడాలి.